కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి పార్టీ ప్రజాపక్షంగా తనను తాను తెలియజేసుకుంటుంది. ఆ ప్రజాపక్షంగానే ఈ పార్టీని నేను ప్రకటిస్తున్నా అని చెప్పి ఈ నెల 25న ఒక వేదికలో ప్రకటించడం జరిగింది. మరి ఈ పార్టీ తెలంగాణలో అవసరమా? ఈ పార్టీ తెలంగాణలో ప్రజల పక్షాన, తెలంగాణలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయగలదా? ప్రజలతోనే నిత్యం ఉండి ప్రజాపక్షాన నేను సక్సెస్ కాగలను అని చెప్పి కవిత ఈ పార్టీ పెట్టిందా? లేక తండ్రి పైన కోపంతోటో, అన్న పైన కోపంతోటో, హరీష్ రావు పైన కోపంతోటో, టీఆర్ఎస్లో తనకు జరిగినటువంటి అవమానంతోటో ఈ పార్టీని పెట్టిందా? ఈ విషయాలను కనుక పరిశీలించినట్లయితే విమర్శకులు మాత్రం కవిత కుటుంబ పోరును ఉండలేకనే బయటికి వచ్చి పార్టీ పెట్టిందని చెప్పి విమర్శకులు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు చెప్తున్నారు. కవిత మాత్రం బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చుట్టూన్నటువంటి ఒక కోర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకనే నేను పార్టీ నుంచి బయటికి వచ్చిన, నేను ప్రజల పక్షాన నిలబడడం కోసం ఒక వేదిక నాకు అవసరం కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని స్థాపించిన అని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తుంది.